హలో నమస్తే, నేను స్వప్న. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో మనతో పాటు డాక్టర్ టెన్నెట్ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. రీసెంట్గా గవర్నమెంట్ ఒక కొత్త రూల్ని అయితే తీసుకొచ్చింది. స్కూల్కి 100 డిస్టెన్స్లో ఎలాంటి పాన్ షాప్స్ కానీ వైన్స్ కానీ ఉండొద్దు అని చెప్పేసి ఒక రూల్ తీసుకొచ్చింది. సో దానిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? అబ్సల్యూట్లీ గుడ్. అది అట్లీస్ట్ సమ్ బిగినింగ్ ఎక్కడో చోట మొదలు పెట్టాలి. ఆ 100 మీటర్ల దూరంలోనో ఆ గల్లీలోనో ఉండకూడదు. ఎందుకంటే ఇవి హబ్స్ అవుతున్నాయి. ఇవన్నీ ఈజీ టార్గెట్ ప్లేసెస్ ఫర్ చిల్డ్రన్ని అట్రాక్ట్ చేయడానికి. మీరు నమ్మరండి, 150 రూపీస్కి 200 రూపీస్కి ఈ రోజులో 200 ఏముంది లేని పిల్లలకి ఇస్తున్నారు. ఆ 200, 100, 150 రూపీస్లో డ్రగ్స్, మందు, రకరకాల ఐటమ్స్ అన్నీ అప్పజెప్తున్నారు, అన్నీ ఇస్తున్నారు పిల్లలకి. సో అదొక మంచి రూల్ దట్ అలాంటి విషయాలు, వ్యసనాలు, అవి తప్పు, అవి చెయ్యకూడదు అనేది ఎర్లీ ఏజ్ నుంచి, యంగ్స్టర్స్ నుంచి స్టార్ట్ కావాలి. ఇవి రెగ్యులర్గా అందరు చేయరు. అందరు పిల్లలు ఏదో చేసేస్తారు, అందరు పిల్లలు పాడైపోతారని కాదు. బట్ కొంతమంది కొన్ని సందర్భాల్లో వీక్ ఉన్నప్పుడు, ఏదైనా బాధలో ఉన్నప్పుడు, ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఇవి తొందరగా అట్రాక్ట్ చేస్తాయి. నా లైఫ్ ఇలా పాడైపోతుంది అనే దాంట్లో 100 తప్పులు చేస్తారు ఒక్క మిస్టేక్ కోసం. నేను చూశాను, ఇంటర్మీడియట్ పిల్లోడు ఒక అబ్బాయి ఏదో ఎవరినో ప్రేమించానని అనుకుని, ఆ ఏజ్లో ఏముంటుంది తెలియదు, ప్రేమ అనుకుని అట్రాక్షన్, ఆమె ఒప్పుకోలేదని చెప్పి వాడు అక్కడే దగ్గరలో ఉన్న షాప్ దగ్గరికి వెళ్ళి మందు కొనుక్కుని, వాడు ఆ ఏజ్ వాళ్ళకి కొంచెం చూడ్డానికి అబ్బాయి పెద్దగానే కనిపిస్తాడు, స్కూల్ డ్రెస్లో మందు కొనుక్కుని. అది వెరీ రేర్, అలా జరగదు. వాడి చెప్తుంటే ఎలా అంటే కొంతమంది కొన్ని సందర్భాల్లో అలా వచ్చేస్తాయి. అండ్ అది పోలీస్ కేసు దాకా అయ్యి, ఇబ్బంది అయ్యి, ప్రాబ్లం అయ్యి, వాడు చెప్తే నేను లైఫ్లో అన్నీ కోల్పోయాను నేను అంటాడు. ఒక ఇంటర్మీడియట్ పిల్లవాడికి ఒక చిన్న ప్రేమ ఏదైనా పోతే అన్నీ ఎలా కోల్పోతాం? బికాస్ మనం సినిమాల్లో చూపిస్తున్నాం దట్ ఎవరిని అమ్మాయిని ప్రేమించే వద్దంటే తాగి పడిపోవాలి రోడ్డు మీద. ఎప్పుడైనా ఏదైనా మనకు అనుకున్నది, నా ప్యాషన్తో ఏదో అనుకున్నది రాకపోతే తాగి పడిపోండి రోడ్డు మీద. ఓకే, ఇంకా జీవితంలో ఏదంటే తీసేసుకో, అది ఒక ఫేజ్ ఆఫ్ లైఫ్ అనేటట్టు చూపిస్తున్నారు. నో డామ్ ఇట్, దట్ ఈస్ నాట్ ఫేజ్ ఆఫ్ లైఫ్. నీ జీవితంలో అనుకున్నవన్నీ జరగకపోవచ్చు. ప్యాషన్తోనే బతకాల్సిన పని లేదు. కొన్ని ప్యాషన్లు జరగకపోవచ్చు. ఒక అబ్బాయి క్రికెటర్ అవుదాం అనుకున్నాడు. క్రికెటర్ అవ్వాలి అంటే ఎవరికైనా కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఇండియన్ టీంకి 11 మంది ప్లేయర్లు, మహా అన్ని రకాల ఫార్మాట్లు అన్నీ కలిపితే ఓ 200 మంది, ఓ 500 మంది వేసుకోండి. మన పాపులేషన్ ఎంత? ఆ పాపులేషన్లో 500 మంది సెలెక్ట్ కావాలంటే ఎంత కష్టపడాలి కదా. కానీ వాడు నా ప్యాషన్ అది అవ్వాలి, నా ప్యాషన్ అది అవ్వాలి. పోనీ ప్రయత్నం చేశాడు గట్టిగా, ఒక్కసారి ఫెయిల్ అవ్వగానే ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి, మా నాన్న అమ్మ అంత డబ్బులు పెట్టలేరు, నా ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగాలేదు, నేనేం చేసినా సరే అవ్వదు. అండ్ ఆ బ్లేమ్తో పాటు ఈ సొసైటీ అంతా ఎట్లా ఉంది, అందరూ పాలిటిక్స్ చేసేస్తారు, అందరు ఇట్లా ఉన్నారు. ఉండుండొచ్చు పాలిటిక్స్, నేను అది సాధించలేకపోయాను కాబట్టి వీడు ఇంకేమీ చేయడు, స్విచ్ ఆఫ్ చేసుకుని రూమ్లో డల్గా అలా కూర్చుంటాడు. ఏమైంది అంటే నా ప్యాషన్ నాకు తీరలేదు, ఇంకెందుకు ఈ లైఫ్, డిప్రెషన్. అంటే ఏదైనా అనుకున్నది జరగకపోతే నన్ను నేను చంపుకోవడానికి, ఎవరినైనా చంపడానికి కూడా వెనకాడకూడదు. ఎందుకంటే నీ ప్యాషనే నీకు ఇంపార్టెంట్. నో, ప్యాషనేట్గా ఒక ట్రై చేయి, అది రాకపోతే మరేం పర్లేదు, ఇంకో ట్రై చేయి, ఇంకో దాని మీద ప్యాషన్ పెంచుకో, ఏముంది దాంట్లో. సినిమాలు ఎలా చూపించారు, ఒకటి ఏదైనా నచ్చాలి, ఆ నచ్చిన దానికోసం ఏదైనా చేసేయాలి, అది కనుక రాకపోతే ఇంకా జీవితాంతం అలా డల్గా ఉంటే వాడు హీరో. ఎలా, హౌ, ఎందుకు? ఒక నచ్చినది ట్రై చేయి, 100% ఎఫర్ట్ పెట్టి, రాలేదు మరేం పర్లేదు మిత్రమా, ఇంకో ట్రై చేయి, ఇంకోటి ఏదైనా చేయి లైఫ్లో. ఎందుకు అదొక్కటే చేస్తే? సినిమాలో గొప్పగా ఉంటుంది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ యాడ్ చేస్తే, నీ రియల్ లైఫ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉండదు బడి, ఉండదు, ఎవ్వడికి అవసరం లేదు. నేను ఏదో సినిమాలో చూస్తాను, సాధిద్దాం అనుకున్నాడు, రాలేదు, లాస్ట్కి ఏ అనేదో సాధించాడు. ఓకే, ఏ అనేసాడు, తర్వాత నువ్వు అన్నావు ఏ అని, నీకు వచ్చింది, నేను కొనిస్తాను, నీకు వచ్చింది, తర్వాత ఏంటి? ప్యాషన్, మనసు మాట, మనసుకు నచ్చింది చేయడం ఈజ్ ఎ అబ్సల్యూట్ ఇలాంటి ప్రాబ్లమే తయారు చేస్తుంది. మనసుకు నచ్చింది చెయ్యాలి,
చేశాను, అది రాలే నాకు అనుకో, ఏంటి పరిస్థితి? మనసుకు నచ్చింది దొరకలేదు కాబట్టి బాధపడుతూ ఒక షాల్ కప్పుకొని మందు తాగుతూ తిరగాల? వై? అండ్ సార్ ఈ రోజులలో ప్యాషన్ పట్టుకొనే ఉంటున్నారు, స్టడీని వదిలేస్తున్నారు. ఎందుకు సార్ ఇదంతా? ఒక ప్యాషన్ పెట్టుకోవడం, దాని వైపుకు వర్క్ చేయడం వెరీ గుడ్. రాకపోతే దట్స్ ఓకే. ఆ ప్యాషన్ నాకు ఉండాలి కానీ ప్యాషన్కి నేను ఉండకూడదు. నేను ప్యాషన్ వశమైపోయి అది లేకపోతే నా లైఫే లేదు అనుకుని నన్ను నేను చంపుకోకూడదు. ఒకరోజు బాధేస్తుంది, అరే అనుకున్నాను రాలేదే, ఓ 2 days బాధ ఉంటుంది, అబ్బా సర్లే బయటకు వచ్చేయాలి మెల్లగా. సంవత్సరాలు ఆ రూముల్లో పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఎందుకురా అంటే నాకు నచ్చింది నా మనసుకు నచ్చింది మా అమ్మ నాన్న సపోర్ట్ చేయలే, నాకు మనసుకు నచ్చింది దక్కలే. వాట్ నాన్ సెన్స్? మనసుకు మస్తు నచ్చితే మనసుకి అన్నీ రావు లైఫ్లో. మనసుకు నచ్చినవన్నీ రావు. కొన్ని రాకపోయినా మరేం పర్లేదు బాస్, ఇంకోటి దానికైనా ట్రై చేస్తాను. సో వాట్ తప్పేముంది? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈరోజు యూత్కి మనం నేర్పించాల్సింది, ఏది తీసుకున్నా ప్యాషనేట్గా చేయరా. రాలేదనుకో ఇంకోటి ఉంది ఏదైనా, సో వాట్ విల్ హ్యాపెన్? ఏమవుతుంది? ఏమీ కాదు. ఇది తెలియక ఎంత ఎమోషనల్గా ఫూలిష్ అయిపోతారంటే, నేను చెప్తున్నా, వాళ్ళని వాళ్ళు కిల్ చేసుకుని మందు తాగేసి వాళ్ళు పాడు చేసేసుకుని లైఫ్ పాడు చేసేసుకుని అనుకున్నది దక్కలే. అంటే ఇది వీళ్ళు అంటే సొసైటీ ఏమన్నా అంటది అని చెప్పి వాళ్ళు లోపల కూర్చొని ఉండిపోతారు, అంతే కదా సార్? సొసైటీ అంటదేమో అని అనుకుని వీళ్ళే ఒక ఐడియాలజీ పెట్టుకుని ఆ ఐడియాలజీ కింద నలుగుకు పోయి వాళ్ళే ఇబ్బంది పడతారు. వాళ్ళకి నేను ఏం ఆన్సర్ చేయాలి? అసలు నువ్వు ఒక ప్యాషన్ పెట్టుకున్నావు, నువ్వు ఒకటి పని చేస్తున్నావు, వాళ్ళెవడికో ఏం ఆన్సర్ చేయాలేంటి? నేను ఎందుకే ఈ మాట మళ్ళీ చెప్తుంటాను, సొసైటీకి భయపడాల్సింది ఎవరు? తప్పు చేసేవాళ్ళు. అవును సార్. మంచి మార్గంలో ప్రయత్నము చేసి ఓడిపోయిన వాడు ఎప్పుడూ సొసైటీకి భయపడకూడదు. ఎందుకు భయపడాలి సొసైటీకి? రైట్ సార్. నేను చూశాను, ఒక పెద్ద ఫిల్మ్ స్టార్ పొలిటికల్ పార్టీ పెట్టాడు. ట్రై చేయొచ్చు, పొలిటికల్ పార్టీ పెట్టడం, దేశాన్ని ఉద్ధరించడం, వారు ఆయన కోసం ఆయన డబ్బులు సంపాదించి ఏదైనా కావచ్చు, వేరే ట్రై చేయడంలో తప్పు లేదు. ఫెయిల్ అయిపోతే అయ్యో నేను ఎందుకు ఫెయిల్ అయిపోయాను అని చెప్పి డిప్రెషన్లోకి పోవద్దు. నెక్స్ట్ వెళ్ళు మళ్ళీ వాట్ నెక్స్ట్. ఏం ప్రయత్నం చేయకూడదా? మనుషులు ఏవి చేస్తే ఫెయిల్ అవ్వరా? ఫెయిల్ అయితే వెనక్కి రాకూడదా? వై? మళ్ళీ ఎవరేమనుకుంటారు? అనవసరంగా మంచిగా సినిమాలు చేసుకునేవాడు అటు పోయాడండి, అయితే ఏంటి ట్రై చేయకూడదా? ఎందుకంత ఫూలిష్గా మనకి మనం సొసైటీ కోసం అని భయపడతాం? తప్పు చేసేవాడు భయపడాలి. సొసైటీ అనేది తప్పు చేసేవాడు అయ్యో ఇది రాంగ్ అనగానే నేను తప్పు చేసే సొసైటీ ఏమంటుందో అని భయపడాలి. మంచి మార్గం, ధర్మ మార్గం, రైట్ మార్గంలో ఉన్నవాడు సొసైటీకి భయపడాల్సిన పనే లేదు. ఈ మాట చెప్పడానికి నిజముగా చెప్తున్నాను కదా, ఎంతమందిని చూసి నాకు బాధేసి చెప్తాను. మంచివాడు ఏదైనా చేయాలంటే భయపడతాడు, సొసైటీ ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారు. ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక అమ్మాయి 12 years నుంచి వాళ్ళ హస్బెండ్ తాగేసి వచ్చి కొడుతుంటాడు. కాదమ్మా 12 ఏళ్ల నుంచి రోజు తాగొచ్చి కొడుతున్నాడు, మొత్తం మరకలు పడిపోయి అంత ఎర్రగా అయిపోయి చెవులు కట్ అయిపోయి అన్ని ఫోటోలు ఉన్నాయి కదా, డైవర్స్ తీసుకోమ్మా, ఎందుకు అంత బాధ అన్నామనుకో. అంటే మనము ఒకసారి అనుకున్నాక కలిసే ఉండాలి కదండి. ఓకే, ఎక్కడ వాడాలా లాజిక్? నిజంగా ఇద్దరు మంచిగా ఉన్నారు, ఇద్దరికి ఏదైనా కష్టాలు వచ్చాయి, దాన్ని దాటడానికి ఉండాలి. రోజు తాగేసి వచ్చి కొడుతుంటే కాదు. ఎంత అబ్యూజ్ ఇస్ డిఫరెంట్, ఇది డిఫరెంట్. అర్థం చేసుకోరు అనుకున్న. అలాగా సొసైటీ ఏమనుకుంటుందో, నలుగురు ఏమనుకుంటారండి నా గురించి అని. అతను వచ్చి రోజు కొడుతుంటే ఏమనుకోరు, కానీ నువ్వు ఒక నిర్ణయం తీసుకుంటే అనుకుంటారా? ఎక్కడున్నాం? ఎందుకు అంత ఫూలిష్? సో అలాగా కొన్ని సొసైటీ అనుకుంటుందేమో అనే దాంట్లో బతుకుతుంటారు చాలామంది. అవును సార్. అది బయటకు రావాల్సిందే వెంటగా. సో ఇప్పుడు ఇలాగ కొంచెం దూరం ఉండడం కానీ, లేకపోతే పిల్లల ఏజ్ నుంచే కూడా అది రాంగ్ రా, ఆ మార్గం రాంగ్, సిగరెట్లు రాంగ్, మందు రాంగ్, దూరం ఉండండి, అలాంటివి మంచివి కావు, ఏదో రోజు అవి పిలుస్తాయి, ఏదో రోజు మనకు అది వెంట పడతాయి. ఆ రోజు నువ్వు గట్టిగా నిలబడి ఇలాంటి తప్పుదారి ఎవడన్నా పోతాడు బాస్, గట్టిగా నించోవాలి నేను అనే దాంట్లో ఉండాలి. ఏముంది తాగి పడిపోవడం, ఎవరన్నా పడిపోవచ్చు కదా, దానిలో పెద్ద విద్యలు కావాలి. చాలా ఈజీ పని, అది ఈజీ పని. దేనికన్నా భయపడిపోయి ఓ సీన్ ఏదైనా ట్రై చేసావు రాలేదు, పడిపో తాగేసి,
డిప్రెషన్ అని మెయింటైన్ చేయడం ఈజీ. ఫాదర్ కానీ మన మామయ్యలు కానీ బాబాయిలు కానీ వాళ్ళు కూడా తాగుతుంటారు కదా సార్, వాళ్ళ వల్ల ఏమైనా ఇంపాక్ట్ అవుతారా, ఎఫెక్ట్ అవుతారంటారా యూత్? ఇది ఎప్పుడు కూడా నేను చాలా స్ట్రాంగ్గా చెప్తాను దట్ పిల్లలు ఉంటే మాత్రం అలాంటి పని చేయకండి. యంగ్స్టర్స్కి వాళ్ళకి ఏదైనా కంట్రోల్ ఉండి మీకు పెద్దవాళ్ళు అయ్యి మీకు ఒక ఆలోచనతో ఎప్పుడైనా సరదాగా సోషల్ డ్రింకింగ్ అనేది వేరుందేమో కానీ యంగ్స్టర్స్ ఉన్నప్పుడు అది గో టు అయిపోతుంది. ఎప్పుడైనా డల్ ఉన్నప్పుడు అది తాగేయచ్చు, ఎప్పుడైనా వీక్ ఉన్నప్పుడు ఇలాంటి పని మా వాళ్ళు చేశారు, మా నాన్న చేశాడు, మా పెదనాన్న చేశాడు అని చెప్పి తాగేటోళ్ళు చాలా స్మెల్కి అట్రాక్ట్ అయ్యే వాళ్ళు కూడా అట్రాక్ట్ ఉంటారు కదా అయిపోతారు. సార్. సో దానివల్ల ఏమవుతుంది, వీక్ టైంలో ఇవి పెరుగుతాయి. ప్రాబ్లం అంతా వీక్ మైండ్లో ఉన్నప్పుడే పెరుగుతాయి. సో అది గుర్తుపెట్టాలి. అవును సార్, డైవర్ట్ అవ్వడానికి డైవర్ట్ ఇలాంటి అవ్వడానికి చేసేస్తారు. పనులని చూసి ఒక్కసారి డైవర్ట్ అయ్యాక అది మజా వస్తుందంటే ఇంకా ఆపలేరు. ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, అడిక్షన్, అట్లా వెళ్ళిపోతుంది. సో రీసెంట్గా మనకి మహారాష్ట్రలో అమరావతిలో 180 వీడియోస్, దాంట్లో 100 మెంబర్స్ మైనర్స్ ఉన్నారు. సో దాన్ని ఎలా చూస్తారు సార్? ఓ మై గాడ్, ఎంత డేంజరస్ కదా. నెక్స్ట్ మైనర్స్ అందరినీ టార్గెట్ చేస్తూ అండ్ అలాంటి పనులు చేయడానికి సో మచ్ ఆఫ్ వ్యవస్థ తయారవుతుంది. మనమే చాలా కంటెంట్ ఆన్లైన్లో పిల్లలతో చూస్తున్నాం, చేయిస్తున్నారు చాలామంది పేరెంట్సే. ఏదో రోజు ఇది ట్రబుల్ అవుతుంది, ఇది తప్పు, ఈ మార్గము మంచిది కాదు, ఈరోజు పిల్లలు రేపు సిటిజన్స్ అవుతారు, వాళ్ళకి ఒక భయము భక్తి ఈ రెండు ఉండాలి. అరే తప్పు చేస్తే గవర్నమెంటో పోలీసులో అమ్మో నాన్నో అంటారు అనే భయము, పాజిటివ్ భయం, పాజిటివ్ భక్తి, మూఢత్వంలోకి వెళ్ళకపోయినా నన్ను ఏదో ఒక హయ్యర్ సోర్స్, ఒక పవర్ చూస్తుంది, నేను తప్పు చేయకూడదు అనే ఉండాలి. ఈ రెండు మెయింటైన్ చేయలేకపోతే, ఇది సొసైటీ నుంచి తీసేస్తే నెక్స్ట్ జనరేషన్ అంత వెపనైజ్డ్ అయిపోతుంది. అండ్ వాళ్ళు ఈజీ టార్గెట్స్, డబ్బు కోసమే రన్ అవుతాయి ఇవన్నీ. డబ్బులు తీసేయండి, ఇవన్నీ కుప్పకూలిపోతాయి. సో ఎవరో మన పిల్లల్ని వాడుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటారు. జాగ్రత్త, అలాంటి డబ్బు వ్యసనంలోకి, అలాంటి ఈజీ మనీలోకి వెళ్ళనివ్వద్దు పిల్లల్ని. ఎన్ని వీడియోలు వస్తున్నాయండి పిల్లలు, యంగ్స్, ఇంకా చిన్న పిల్లలు, ఓకే. అండ్ వాళ్ళు ఒక వ్యాపార వస్తువులాగా అయిపోయారంటే యాజ్ అ సొసైటీ మనం అందరం ఫెయిల్ అయిపోయినట్టు. సొసైటీగా మన కళ్ళ ముందు పిల్లల్ని అట్లా వస్తువులుగా చేసి ఆడిస్తున్నప్పుడు సో రాంగ్ అండ్ డేంజరస్. కొంత ఎలైట్గా ఉండి కాస్త చదువుకున్న వాళ్ళు మేనేజ్ అవుతున్నా కానీ యంగ్స్టర్స్ ఫ్రమ్ లో బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి దిక్కు లేక ఆప్షన్ లేక ఇరుక్కుపోతున్నారు. అది మోస్ట్ డేంజరస్. అది కొంత ఫైనాన్షియల్లీ వీక్ ఉన్నవాళ్ళు, పువర్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి వీళ్ళంతా టార్గెట్ అయిపోతారు. అక్కడి నుంచి వ్యాపారం జరుగుతుంది. అండ్ అలాంటి వాళ్ళు మీరు ఊహించండి, అలాంటి పిల్లల సైకలాజికల్ స్టేటస్ ఎంత వర్స్ట్గా ఉంటుందంటే దే థింక్ ఓన్లీ మనీ, నా శరీరముని కానీ, నా మనసుని కానీ, నా ఆలోచనలు కానీ డబ్బుకి ముడిపెట్టి ఏదైనా చెయ్యొచ్చు అనే స్థితికి పోతారు. విచ్ ఇస్ యాజ్ అ సొసైటీ మనం అందరం ఫెయిల్ అయినట్టు. యాజ్ అ సొసైటీ నేను అందరూ చేసేస్తారనట్లేదు. 100%లో ఖచ్చితంగా 50-55% మంచిగా ఉంటారు. ది అదర్ 50 ఈజ్ ద టార్గెట్. అలాంటి వాడిని జాగ్రత్త పడితే ఇలాంటివి మేబీ చూడకుండా ఉంటాము. అండ్ వాటికి నో కామెంట్స్ అండి. అలాంటి విషయాల్లో అసలు ఏమాత్రం గవర్నమెంట్ కానీ, పేరెంట్స్ కానీ, సొసైటీగా కానీ ఈజీగా తీసుకోకూడదు. వాటిని ఎంత స్ట్రిక్ట్గా ఫైట్ చేయగలిగితే అంత స్ట్రిక్ట్గా ఫైట్ చేయాలి. వీళ్ళ మెంటల్ స్టేటస్ని పేరెంట్స్ చూడట్లేదా సార్? అంటే చూసినా కూడా వదిలేస్తున్నారా? అసలు ఏం జరుగుతుంది? అది ఒక స్టేజ్కి వచ్చాక ఏది స్టార్ట్ అయిందో అర్థం కాదు. అటు పేరెంట్స్ వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్నో పూర్గా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళు వీక్ మైండ్లో ఉన్నప్పుడు, వాళ్ళు డైవర్స్ త్రూ వెళ్తున్నప్పుడు ఇలాంటి ట్రాప్లో పడతారు. ఆర్ ఇటు పిల్లలు పేరెంట్స్ మమ్మల్ని సరిగ్గా చూడట్లేదు, మాకు డబ్బులు అవసరం ఉన్నాయి, ఆర్ ఇంకేదైనా అట్రాక్షన్స్ ఉన్నాయి, వెళ్ళిపోతారు. సో ఇది రెండు సైడ్ల నుంచి ఉండాలి. పేరెంట్స్ ఉండాలి, ఇటు పిల్లలకు కూడా ఆలోచన రావడానికి ఒక వ్యవస్థ తయారవ్వాలి. లేకపోతే కిడ్స్ అండి, వాళ్ళకి ఏం తెలుస్తాయి, ఎటైనా మ్యాలిబుల్ చేసేయచ్చు, ఎటైనా చేయొచ్చు. ఇప్పుడు చేస్తున్నారు కూడా సొసైటీలో. నేను నా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతాను అనేది బాగా కలర్ఫుల్గా మార్చడం వల్ల తప్పు చేయడం కూడా నా ఇష్టం, నేను ఏదైనా చేసుకుంటా, నా లైఫ్, నా బాడీ, నా ఇష్టం అనే దాంట్లోకి వెళ్ళిన రోజున సఫరింగ్ ఖచ్చితంగా ఉంటుందండి. అది చేసే వాళ్ళకు కూడా వాళ్ళకి లోపల కాన్షియస్నెస్లో తెలుసు తప్పని, తెలుసు అయినా కూడా చేస్తున్నారు. డబ్బు కోసం, అవసరం కోసం, ఆ ఫేమస్ అవ్వాలని కోసం. లేకపోతే నిజంగా చెప్తున్నానండి, పాలిటిక్స్ అన్నీ మారాలి.
ఓకే, ప్రపంచం మారాలంటే నిజంగా పొలిటికల్గా వాడినొక్కడు వీడొక్కడు వాడొక్కడు తిట్టుకోవడం వద్దు నాకు. నా సొసైటీకి ఏం చేస్తున్నావు, ఏమి ఇస్తున్నావు, నీకు తొడగొట్టి చెప్తా, నీ అక్కడ అలా చేస్తా, ఎందుకు నాకు అవన్నీ? వై మీ పంతాలు నాకు ఎందుకు? నాకు మంచిగా అవన్నీ పిల్లలకి అంటగట్టేస్తున్నారు సార్, టీనేజర్స్కి అంటగట్టేస్తున్నారు పాలిటిక్స్ అన్ని. ఎందుకు ఇది అడిగేవాళ్ళు నిజమైన రాజకీయం వచ్చి, నిజమైన లీగల్ సిస్టమ్ వచ్చి, నిజమైన ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే తప్ప ఇవి మారవు. ఈ 3 ట్రయాంగిల్లో ఫామ్ అయ్యి మంచి లీగల్ సిస్టమ్, మంచి రాజకీయం, మంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ వస్తే తప్ప ఇవి మారలేవు. పర్సంటేజ్ పెరుగుతూ పోతుంది. అటు ఎయిదర్ టూ పిరికి భయపడే పిల్లల్ని తయారు చేస్తాం, లేకపోతే ఇటు టూ మచ్ ఎక్స్ట్రోవర్ట్ అయిపోయి టూ మచ్ వాళ్ళ అగ్రెషన్లోకి పంపించే పిల్లల్ని తయారు చేస్తాం, విచ్ ఇస్ ఆల్వేస్ డేంజరస్. ఇది జాగ్రత్తగా ఆలోచించు. పాలిటిక్స్ వల్ల కూడా పిల్లలు చెడిపోతున్నారు కదా సార్. అన్నెసరీ పాలిటిక్స్, అన్నెసరీ విషయాలు, అన్నెసరీ డెసిషన్స్. ఎవరు ఆ నియత్తో, ఆ డిసిప్లిన్తో ఉండట్లేదు. డబ్బు ఉంటే చాలు, ఈ రోజుల్లో ఏదైనా చేయొచ్చు అనే దాంట్లోకి వెళ్తే ఆ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఒక మంచి జాబ్ చేసి సంపాదించేవాడైతే 1000 కోట్లు పెట్టలేడు. ఏదో ఒకటి చేయాలి. దాంట్లో ఈ బిగ్ ట్రాఫికింగ్, కిడ్స్, ఈ ట్రాఫికింగ్, డ్రగ్స్, తర్వాత పిల్లల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి రాంగ్గా వాడుకోవడం, ఆల్కహాల్, మందు, వీటిలోకి వెళ్ళిపోతారు. ఆబ్వియస్ కదా అది. సో నువ్వు ఎవడు గట్టిగా అరిచి డబ్బులు పంచగలిగితే నువ్వు గెలిచిన వాళ్ళందరూ ఇలాగే ఉంటుంది సొసైటీ. నాకు అట్లాంటి లీడర్షిప్ వద్దు, అట్లాంటి వాళ్ళు వద్దు. ఎవడైనా సరే నా రోడ్డు బాగాలేడు అంటే ఒక ఫోన్ కొడితే రోడ్డు క్లియర్ అయిపోవాలి అక్కడికక్కడ. ఎవరైనా తప్పు చేస్తున్నాడంటే నేను పోలీస్కి ధైర్యంగా ఫోన్ చేయగలగాలి. ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం జరుగుతుందంటే నా కంట్రీలో అట్లాంటివి జరగవురా, నా కంట్రీ చాలా మంచిదని నేను చెప్పుకునే ధైర్యం ఉండాలి. అవి ఎప్పటికొచ్చాను? ఎప్పుడు అదేం ప్రాబ్లం అయిందా, డబ్బిసురు వెళ్ళిపోతుంది. నువ్వు జైలుకి వెళ్ళావా, డబ్బిసురు ఇంకేదైనా అయిపోతావు. ఎన్ని రోజులు అలా ఉన్నన్ని రోజులు మనం అలా గొంతు చించుకొని చాలా తెలివిగా మైకులు పెట్టుకుని అరుచుకోవాలి తప్పితే ఏమీ కాదు. సార్ ఇప్పుడు డైవర్షన్ పాలిటిక్స్ అన్నట్టు ఎక్కువైతున్నాయి. అంటే అసలు మన స్టేట్కి ఏం చేస్తున్నారు, మన విలేజ్కి ఏం చేస్తున్నారు అని చూడకుండా జస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కువ. అంటే దీనికి ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు పిల్లలు. గెలిపిస్తున్నారుగా, ఎందుకు తెలుసా? ఏం పిచ్చిగా చేయట్లేదు, డబ్బులు వస్తాయి. ఆ రోజు ఓటు కొనుక్కునేవాడి దాకా డబ్బులు వస్తాయి. ఆ 2000 చాలు మాకు. ఎవరొచ్చినా ఏం మారదండి అన్నాడు నాతో ఒక ఆయన. ఏమీ మారదని తెలిసి వాళ్ళు నోరు మూసుకొని వాళ్ళు ఏం చేసినా ఒక్కరోజు ఈరోజు వెళ్ళాలి నాతో పాటు రండి, నేను తీసుకెళ్తా రోడ్డు మీద. ఒక్క 5 కిలోమీటర్ల రోడ్డు స్ట్రైట్గా. అరే దేశభక్తి అండి. మినిమం ఈ రోడ్డు వేస్తుంటే ఆ పక్కనంతా చెత్త ఉంది కదా, అది నేను కొంచెం నీట్ చేయలేనా? నేను ఒక సర్జరీ చేస్తే అరే వీడికి మళ్ళీ ప్రాబ్లం రాకుండా చేసేయాలి అని ఆలోచిస్తాం. అవును సార్. అలా నా రోడ్డు వేస్తుంటే మళ్ళీ ఈ రోడ్డు 15 ఏళ్ళ వరకు ఎవరు తవ్వకూడదురా అని ఆలోచించలేని దేశభక్తి లేదు. దేశభక్తి అక్కడ రావాలి. నిజంగా కూడా జనాలకి దేశభక్తి రావాలి. అప్పుడు ఇలాంటి పిల్లల్ని ట్రాఫికింగ్ ఆపుతుంది అని దేశభక్తి. నిజంగా ఒక రోడ్డు మీద వెళ్ళి పక్కనంతా మట్టి వదిలేస్తే ఆ మట్టి రోడ్డు మీదకి వస్తుంది కదా అనే సింపుల్ పాయింట్ ఆలోచించలేరు, ఆలోచించనివ్వరు. ఎందుకు? దేశభక్తి లేక. నా దేశం ఇంత డర్టీగా ఉంటుందేంటి, నేను ఎక్కడన్నా ఒక డస్ట్బిన్స్ పెడతా, ఒక పద్ధతి ఫాలో చేయిస్తా. అవి కదా మనకు కావాల్సింది, అవి కదా మనకు ఉండాల్సింది. అందరికీ నీళ్లు రావాలి, అందరికీ కరెంట్ ఉండాలి, అందరికీ చదువు ఎక్కాలి, అందరికీ వైద్యం రావాలి. ఇవి కదా మనం యాక్చువల్గా ఆలోచించాల్సింది. నీ సంగతి నేను చెప్తారా, నిన్ను నేను ఏంటి, ఎందుకు నాకు అవి? ఈ మధ్యలో బూతులు ఎక్కువైపోయినాయి. ఎందుకు అంటున్నా, నాకు వై డూ ఐ నీడ్ దట్? బూతులు దేనికి పనికి వస్తాయి సార్? అంటే మీరు సమాజానికి ఇచ్చే మెసేజ్ ఏంటి? నాకెందుకు అవి? నువ్వు ఏమేమి చేసుకుంటున్నా మంచి గవర్నెన్స్ వస్తుందా, మంచిగా ఉంటుందా? దానికి లీగల్ సిస్టమ్ స్ట్రాంగ్ అవ్వాలి, లీగల్లీ ప్రొటెక్ట్ అవ్వాలి. అలా ఉంటే బాగుంటుంది. ఓకే, నేను రాజకీయం గురించి చాలా తక్కువగా మాట్లాడతాను, పాలిటిక్స్కి వాటికి సంబంధించి, పార్టీలకు సంబంధించి. బట్ ఇప్పుడు సొసైటీలో మనకు కావాల్సిందే ఆ చైతన్యం. దట్ నువ్వు ఏమన్నా గొడవ పెట్టుకో బాస్, నాకు నా రోడ్స్ బాగుండాలి, నాకు నా పిల్లలు వెళ్తే సేఫ్టీ ఉండాలి, నాకు ఎక్కడైనా ప్రాబ్లం జరిగి ఫోన్ చేస్తే నాకు నిజంగా హెల్ప్ రావాలి.
ఓ కరెంట్ తీగ పోతుంది అంటే వెంటనే నేను చెప్తే నాకు హెల్ప్ కావాలి, నా గవర్నెన్స్, నా సిటీకి నేను లోపలికి వస్తే నా ఇల్లులాగా ఎంత బాగుంది అని అనిపించాలి. ఇవి కదా నాకు కావాల్సింది. ఇంకా మిగతావన్నీ హౌ డస్ ఇట్ మ్యాటర్ టు మీ? నువ్వు ఎవరెవరితో పగలు పెట్టుకున్నావు, నువ్వు ఎవడెవరిని కింద పడేసావు, వై డూ ఐ నీడ్ ఆల్ దట్? అది వచ్చేంత వరకు మన పిల్లలు ఇలాగ అవుతుంటారు. ఎక్కడ పడితే అక్కడ మనకి ఇలాంటి క్రైమ్ సీన్స్ చూస్తూనే ఉంటాం. సో ఇది మేబీ ఆఫ్ ద ట్రాక్ వెళ్ళిన పాయింట్ మాత్రం అక్కడికి వస్తుంది. హోప్ ఇది అర్థం కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్.